క్రీడ అంటే కేవలం ఆట కాదు. క్రికెట్ అంటే కేవలం బ్యాట్ బాల్ కాదు. జీవితానికి పాఠాలు నేర్పించే ఒక పెద్ద పుస్తకం. ఈరోజు కోదాడ క్రికెట్ అకాడమీ క్రీడాకారులు ఎంఎస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ సూర్యాపేట వైపు ప్రయాణమయ్యారు. ఇది కేవలం ఒక ట్రిప్ కాదు, వారి కలల వైపు వేసే ఒక గొప్ప అడుగు. క్రికెట్ నేర్పేది కేవలం రన్స్, వికెట్లు కాదు, జట్టు కోసం త్యాగం ఎలా చేయాలో, ఓటమిని ఎలా అంగీకరించాలో, విజయం కోసం కష్టపడి క్షణం వృధా చేయకుండా ఎలా ఉండాలో నేర్పుతుంది. క్రికెట్ అంటే క్రమశిక్షణ, క్రికెట్ అంటే సహనశక్తి, క్రికెట్ అంటే నిజాయితీ ఒక జీవన శైలి. కోచ్గా నాకు ఉన్న బాధ్యత చాలా గొప్పది. ప్రతి క్రీడాకారుడి కళ, ప్రతి ఆటగాడి భవిష్యత్తు, అది నా కళ్ళ ముందే ప్రయాణిస్తున్న ఒక కళల యాత్ర. వారిలో నైపుణ్యం పెంచడం, క్రమశిక్షణ నేర్పించడం, మైదానంలో ధైర్యంగా నిలబడడం, ఇవి నా కర్తవ్యాలు. కేవలం ఆటగాళ్ళు కాకుండా మంచి మనుషులుగా ఎదగడం, అదే ఒక కోచ్గా నేను కలిగిన ప్రధాన లక్ష్యం. కోదాడ క్రికెట్ అకాడమీ నుంచి వచ్చిన ఈ చిన్నారులు, యువకులు ప్రతిరోజు చెమటోడుస్తూ భవిష్యత్తులో పెద్ద స్థాయిలో రాణించాలనే కలలు కంటున్నారు. ఈ కలలు నిజం కావడానికి మీ ప్రోత్సాహం, మీ సహకారం, మీ కరతాళ ధ్వనులు అవసరం. మన పిల్లలు, మన అకాడమీ పిల్లలు, మన కోదాడ పిల్లలు రేపటి రోజుల్లో పెద్ద స్థాయిలో ఆడాలని మనం కోరుకుంటే ఈరోజే వారిని ప్రోత్సహించాలి. మీరిచ్చే ప్రతి ప్రోత్సాహం, ప్రతి మెసేజ్, ప్రతి లైక్ వారికి ఒక బలమైన ఇంధనం అవుతుంది. ఇప్పుడే ప్రారంభం కానున్న ఈ సిరీస్లో మన క్రికెట్ అకాడమీ జట్టు పలు జట్లతో తలబడనుంది. ఎవరు గెలుస్తారో, ఎవరు మేటి ప్రతిభ కనపరుస్తారో మనం కలిసి చూడబోతున్నాం. ఇది కేవలం ఒక మ్యాచ్ కాదు, ప్రతి ఆటగాడి కలలకు భవిష్యత్తుకు ఒక పరీక్ష. క్రికెట్ కోచ్గా నా ఆకాంక్ష ఒక్కటే, ఈ పిల్లలు నమ్మకంగా, ధైర్యంగా తమ కలల క్రికెట్ ప్రయాణంలో ముందుకు సాగాలి. మనందరం కలిసి కోదాడ క్రికెట్ అకాడమీకి అండగా నిలుద్దాం. ఈ పిల్లలు మన కోదాడకు గర్వకారణం కావాలని కోరుకుందాం. క్రికెట్ కేవలం ఆట కాదు, జీవన పాఠం.